బొంబాయి ఈ చిత్రం రిలీజ్ తర్వాత ఎన్నో వివాదాలను ఎదుర్కొంది. బాబ్రీ మసీద్ కూల్చివేత తర్వాత హిందూ, ముస్లిం వర్గాల మధ్య జరిగిన సంఘటనలకు ఓ లవ్ స్టోరీని యాడ్ చేసి తెరకెక్కించారు దర్శకుడు మణిరత్నం గారు. రిలీజ్ తర్వాత సింగపూర్, మలేషియా లాంటి దేశాలలో బ్యాన్ చేశారు మూవీని. మణిరత్నం ఇంటిపై బాంబు దాడి కూడా జరిగింది. అంతగా ప్రభావం చూపింది బొంబాయి. 1995 సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేసిన ఒక ముస్లిం మహిళ, హిందూ పురుషుడి మధ్య మతాంతర సంబంధించిన చిత్రం కావడంతో రిలీజ్ డేట్‌ను పోస్ట్‌పోన్ చేశాడు దర్శకుడు. ఫైనల్‌గా మార్చి 10న రిలీజ్ అయింది మూవీ. ఇప్పటికి 30 ఏళ్లు కంప్లీట్ చేసుకుంది మూవీ. ఇన్ని సంవత్సరాలైనా ఇదొక ఎవర్‌గ్రీన్ మూవీ. బొంబాయి మూవీకి ఇప్పటికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉండడం విశేషం. ఈ మూవీ వెనుక దాగి ఉన్న ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా స్పీడ్‌గా అయితే రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మనం మన వీడియోలోకైతే వెళ్దాం. నంబర్ 1 1993వ సంవత్సరంలో మణిరత్నం గారు 'దొంగ దొంగ' మూవీని తెరకెక్కిస్తున్న టైం అది. అదే సమయంలో బొంబాయిలో ఊహించని విధంగా అల్లర్లు చెలరేగాయి. హిందూ, ముస్లింల మధ్య మత కలహాలు చెలరేగాయి. దీంతో అక్కడ 'దొంగ దొంగ' మూవీ షూటింగ్‌కు ఇబ్బంది ఏర్పడింది. ఆ టైంలో మణిరత్నం గారు అప్‌సెట్ అయ్యారు. అయితే ఈ అల్లర్ల పైన ఓ మూవీని రూపొందించాలనుకున్నారు. అలా ఆ ఆలోచనలో నుంచి పుట్టిన చిత్రమే ఈ 'బొంబాయి'. నంబర్ 2 అయితే వెంటనే ఆ అల్లర్లపై సినిమా కథను రెడీ చేయమని మలయాళీ రచయిత 'ఎంటీ వాసుదేవన్‌కు చెప్పారు. కానీ వాసుదేవన్ గారు కొంచెం ఆలస్యం చేయడం వల్ల సమాంతరంగా మణిరత్నం గారు స్క్రిప్ట్ వర్క్‌లో ముఖ్య పాత్ర పోషించారు. తన స్టైల్‌లో కథా కథనాన్ని రెడీ చేసుకున్నారు. నంబర్ 3 బొంబాయి అనే టైటిల్‌తోనే ఈ కథను ఆడియన్స్‌కు చెప్పాలనుకున్నారు. కానీ అందుకు స్టార్ హీరో వద్దని డిసైడ్ అయ్యారు. ఎందుకంటే స్టార్ హీరోను పెట్టుకుంటే చెప్పాలనుకున్న పాయింట్‌పై ఆడియన్స్ దృష్టి పెట్టరు కనుక. అదే కొత్త హీరో అయితే కథ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారని. అది మణిరత్నం థింకింగ్ స్టైల్. నంబర్ 4 అందుకే ఆయన ముందుగా ఈ హీరో విక్రమ్‌ను అనుకున్నారు. విక్రమ్‌కు స్టోరీ కూడా నచ్చింది. మనీషా కొయిరాలాను హీరోయిన్‌గా ఫైనల్ చేశారు. విక్రమ్, మనీషా కొయిరాలాపై ఫోటో షూట్ కూడా జరిగింది. అయితే విక్రమ్ వేరే సినిమా కోసం గడ్డం, మీసాలు పెంచారు. ఆ లుక్ బొంబాయి సినిమాకు అడ్డుగా మారింది. దీంతో ఈ మూవీ నుంచి విక్రమ్ తప్పుకోవాల్సి వచ్చింది. నంబర్ 5 ఈ క్రమంలోనే కొత్త హీరో కోసం వెతికే పనిలో పడ్డాడు దర్శకుడు మణిరత్నం గారు. చాలామంది కొత్త హీరోలకు లుక్ టెస్ట్ చేశారు. కానీ శేఖర్ పాత్రకు ఎవరు సెట్ కాలేదు. దీంతో తనతో రోజా మూవీ చేసిన అరవింద్ సామినే ఈ బొంబాయి మూవీ కోసం సెలెక్ట్ చేశారు. ఓ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తి శేఖర్‌గా మణిరత్నం గారు అనుకున్న స్థాయికి సరిపడిపోయారు అరవింద్ స్వామి గారు. నంబర్ 6 ఈ మూవీ మేజర్ పార్ట్ షూటింగ్ బొంబాయిలో ప్లాన్ చేశారు. కానీ టెక్నికల్ టీమ్‌కు కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. దీంతో చెన్నైలోని ఓ స్టూడియోలో సెట్ వేసి చిత్రీకరించారు. ముంబైలో కేవలం 3 రోజులు మాత్రమే షూటింగ్ జరిపారు. మిగతా భాగమంతా చెన్నైలో తెరకెక్కించారు. కానీ మూవీ చూస్తున్నంత సేపు అది ఎక్కడ లోటుగా అనిపించదు. అదంతా మణిరత్నం మేకింగ్ మాయాజాలం. నంబర్ 7 మనీషా కొయిరాలా శైలా భాను పాత్రలో నటించింది. తమిళంలో ఈమెకు మొదటి చిత్రం కావడం విశేషం. బొంబాయి సక్సెస్ తర్వాత వరుస మూవీస్‌లలో నటించి టాప్ హీరోయిన్‌గా అగ్రస్థానానికి చేరుకుంది. ఈమె యాక్టింగ్ మెస్మరైజ్ చేయడంతో పాటు విశేషంగా ఆకట్టుకుంది. పాత్ర స్థాయికి మించి నటించి సక్సెస్‌లో కీ రోల్ పోషించింది. నంబర్ 8 హమ్మా హమ్మా అనే సాంగ్‌లో సీనియర్ స్టార్ హీరోయిన్ సోనాలి బింద్రే కూడా కామియో ఇచ్చింది. ఈమెకు తమిళంలో ఫస్ట్ ఫిల్మ్. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. టాప్ డైరెక్టర్స్, టాప్ హీరోస్ మూవీస్‌లలో నటించింది. నంబర్ 9 ఏఆర్ రెహమాన్ అందించిన ప్రతి సాంగ్ చార్ట్ బస్టర్‌గా నిలిచింది. 'ఉరికే చిలక', 'కన్నానులే', 'హమ్మా హమ్మా', 'కుచి కుచి' వంటి పాటలు చాలా ఫ్రెష్‌గా, వినసొంపుగా అనిపించాయి. నంబర్ 10 బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్ కేటగిరీలో నిర్మాతగా, దర్శకుడిగా మణిరత్నం గారికి అవార్డు వరించింది. అలాగే బెస్ట్ ఎడిటర్‌గాను సురేష్‌కు నేషనల్ అవార్డు వరించడం విశేషం. 'బొంబాయి' మూవీ ఇండియన్ సినిమా చరిత్రలో బెస్ట్ మెమొరీగా నిలిచింది. అన్ని వర్గాల ఆడియన్స్‌కు తెగ నచ్చేసింది 'బొంబాయి'.